చెప్పు. మీ పేరు ఎందుకు? చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. నీ పేరేం పేరు? మీరు ఎవరికి చేశారు? నీ పేరేం పేరు చెప్పు. మీరు ఎవరికి చేశారు అంటున్నా. ఓకే. అదే నాకేంటి ఇప్పుడు, అదే నా పేరు మీకు తెలియకుండా ఎలా చేశారంటున్నా. నా పేరు శివ. ఆ? శివ శివ. శివ, ఇప్పుడు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? నీ బాధ ఏంటి? మీరు ఎక్కడి నుంచి అంటున్నా. అవన్నీ నీకు అనవసరం. నువ్వు చేసే వీడియోని బట్టి మేము ఫోన్ చేసాం, అర్థమైందా? ఓకే, చెప్పండి ఇప్పుడు. అండ్ ఇంకోటి, ఇది వాయిస్ రికార్డ్ అవుతుంది, సో చెప్తున్నా మీకు. తర్వాత అవసరం ఉంటే పబ్లిష్ చేస్తా యూట్యూబ్లో. సో ఇది ఒక ప్రైర్ ఇన్ఫర్మేషన్ అంతే, రైట్? అదేలే, నువ్వు వాయిస్ రికార్డ్ చేసి భయపడిపోతానండి. లేదు, మీరు కూడా చేసుకోండి అని చెప్తున్నా. సరే, చెప్పండి. అదేలే, నువ్వు వాయిస్ రికార్డ్ చేస్తావని భయపడిపోయి ఇంకా మాట్లాడరు, అంతేనా? లేదు ప్లాను కాదు, ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఆపేయమంటే ఆపేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఆపేస్తావా? నేను నమ్మాలి నిన్ను. నువ్వు ఆపేస్తావా? అంటే ఇప్పుడు ఏంది, బెదిరించడానికి ఫోన్ చేశారా మీరు? నేను ఎవరు బెదిరియట్లేదు గురు. మరి ఇంకా వాయిస్ రికార్డ్ కాదు, వాయిస్ రికార్డ్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంది? మీరు ఇప్పుడు మంచిగా మాట్లాడటానికే చేసుంటారు. ఒకవేళ అలా కాకపోతే కనుక అప్పుడు మీకు వాయిస్ రికార్డ్ అంటే భయం కదా. మీరు భయపడేది ఎందుకు? వాయిస్ రికార్డ్ కంటే మీరు ఏదో బెదిరిద్దామని ఏదో చేశారా, అంతేనా? అదే, మేము బెదిరిస్తామని నువ్వు కూడా వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకుంటావు, అంతేనా? అంటే మీరు బెదిరించడానికి చేసింది అంతే. ఇప్పుడు చెప్పండి, ఇంకా వాయిస్ రికార్డ్ అయితే ఆపని. ఇక ఇప్పుడు చెప్పండి, ఇక చెప్పండి. ఏం చెప్తాను ఇప్పుడు నా వీడియోలు ఏదో ప్రాబ్లం అంటున్నారు, ఏదో చెప్తే మరి మార్చుకుంటా. కొంతమంది పిల్లలు కూడా నాశనం అవుతున్నారు, అది తెలుస్తుందా నాకు? నాకు ఒక నిమిషం. ఇన్కమ్ లేదా నీకు? హలో, ఇన్కమ్ లేదా? వచ్చే ఇన్కమ్ లేదా? ఇన్స్టా మీద ప్రమోషన్ తో బతికేస్తున్నావా? నేను ఎన్ని ప్రమోషన్లు చేసా ఇప్పటికి? ఎవడో తెలుసు, నాకు తెలుసా? మరి తెలియకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీకు ఒక మందు షాప్ ఉంది, మీరు అక్కడ సారాయి కాస్తున్నారు అని అంట, నాకు తెలీదు. అలా అనొచ్చా నేను? అను అను తప్పే ఉంది. నువ్వు అనుకుంటే నాకేంది, అనుకోపోతే నాకేంది. అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కానీ నాకైతే ఉంది. సో ప్రూఫ్ లేకుండా అయితే మాట్లాడొద్దు. ఈ కాదు ఇదంతా చెప్పడం కోసం నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నా ఏ వీడియో చూస్తే మీకు ప్రాబ్లం అనిపించింది, ఆ పాయింట్ మాట్లాడండి, నేను ఆన్సర్ చెప్పేస్తా. ఎందుకు మీరు ప్రొలాంగ్ చేస్తున్నారు డిస్కషన్ ని? ఎవరు ఇష్టాలు అనుకుంటాయి. అవును, అది తప్పు. అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటిది? ఇప్పుడు చెప్తా ఒక నిమిషం. ఒకటి రేప్ చేస్తున్నాడు, వాడికి అది ఇష్టం, అంత మాత్రం నేను సైలెంట్ కూర్చోవాలా? నేను మాట్లాడతా, అరే నువ్వు రేప్ చేసే తప్పురా అంట. తప్పు అంటావు మరి అంతే. ఇంకా అది ఇష్టం ఏముంది అంటే ఎవరిష్టం వాడికి, ఎవరిష్టం వాడికి పోవచ్చు అట్లా. వేరే వాళ్ళ మీద నువ్వు చెప్పొచ్చు, అది వాడి ఇష్టంగా వాడు మారితే నువ్వు చెప్పకూడదు. ఏంటిది? వేరే వాళ్ళ మీద ఇప్పుడు అరే అరే మధ్య బయటికి వెళ్దామరా, ఏదో ఒకటి చేద్దాం, నువ్వు మంచి అడవుల పనిలో ఉన్నావు, బయటికి వెళ్దామరా ఇలాగా ఏదో ఒకటి చేద్దాం, దమ్ము కొడతాం, లేకపోతే ఏదో ఒకటి, నాకు ఇష్టం లేదురా నువ్వు అంటావు, నేను అయినా కానీ అమ్మడు పడతా. ఇంకోటి వచ్చి అరే వాడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, వదిలేరా అని చెప్పి అంటాడు. మరి నువ్వెందుకు ఇలాగా, మీరు ఎలా మారిపోతున్నారు అది ఇది అని చెప్పి ఎందుకు నువ్వు అలాగా? అసలు కాంటెక్స్ట్ ఏంది? నేనేం చెప్పా, మీరేం చెప్తున్నా నాకు అర్థం కాల. నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి కొంతనేంది? ఇప్పుడు మీరేమంటున్నారు, ఎవడిష్టం వాడిది కదా, మీరు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే ఇప్పుడు రేప్ చేసేవాడు వాడి ఇష్టమే, నేను వదిలేయాలా అంటున్నా. మరి అదే పర్సనల్, రేప్ చేయడం పర్సనల్, బిలీఫ్ అనేది పర్సనల్. ఒక దేవుణ్ణి నమ్ముకోవడం అనేది పర్సనల్ అన్నమాట, అర్థమైందా? కరెక్టే. నువ్వు దానికి ఇప్పుడు అది మీరు పాస్టర్గా చెప్పాల్సింది, నాకెందుకు చెప్తున్నారు అంటున్నా. నువ్వే తప్పు పట్టింది. అవును, వాళ్ళు పడితేనే నేను పట్టాను. ఇప్పుడు సాలయం రాజు గారు మల్లెపూలు పెట్టుకుంటే అది అన్నాడు, నేను దానికి రియాక్ట్ అయ్యా. ఇంకోటి అన్నాడు, నేను రియాక్ట్ అయ్యా. సాలయం రాజు గారు ఇప్పుడు మల్లెపూలు పెట్టుకుంటే బజారోళ్ళు అన్నాడు, దానికి నేను రియాక్ట్ అయ్యా. ఎవరు? ఒక్క నిమిషం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనిషి వాడికి ఉండాలి, అది నాకు ఉండదు. ఇప్పుడు మా దేవుడిని తిడితే నేను గాడు అంట, లేకపోతే ఇంకోటి అంట, అది నా ఇష్టం కదా. మా దేవుడిని వాడు ఎందుకు తిట్టాలి అసలు? ఎవరిని? ఎవరినైనా మా దేవుడిని తిట్టినప్పుడు అనుకోండి. ఇప్పుడు అసలు కాదు, మీ ప్రాబ్లం ఇది చెప్పండి. నేను అడుగుతుంటే డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు
ఇప్పుడు నేను ఎవరిది తప్పు పట్టా అది ఏంది? ఇప్పుడు సాలెన్ రాజు గారిని అంటాం తప్ప, వాడు అలా అంటాం కరెక్టా? చెప్పు. హలో, అందరిని అంటాం తప్పు గురు, ఒక్కడిని అంటాం కాదు. ఒక్కడినంటే వాడు చేసిన తప్పు కూడా చూస్తాం. కాదు బ్రదర్, ఇప్పుడు నేను ఒక నిమిషం చెప్పేది. నేను సాలెన్ రాజుకి వీడియో పెట్టి వీడియో అన్న తప్పురా అన్నా కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా అవి తప్పు అన్నారు అని నేను అన్నానా? ఇప్పుడు యూత్ అంతా చాలా వరకు మారిపోతుంది. ఇంకా ఈ పిచ్చితనంలోనే ఉంటే అలాగా యూత్ ఎటు మారుతుంది? నాకు అర్థం కాల. యూత్ ఇంకా దిగజారిపోతుంది. నాకు అర్థం కాల. అయితే దిగజారితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఒక 10,000 మంది కనీసం చూస్తారు వీడియో. వాళ్ళందరూ ఏమనుకుంటారు, 10,000 మందిలో కనీసం 1,000 మంది అన్న ఏదైనా ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తారు కదా. 9,000 మంది పట్టించుకోరు, మాక్సిమం 1,000 మంది అన్న ఆలోచిస్తారు కదా. మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు సాలెన్ రాజు అలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు మరి ఇంకో 10 మందికి చేర్చాలి దాన్ని. తప్పే ఉంది అందులో? మరి ఇప్పుడు వాడు అన్నదాన్ని మనం కప్పి ఉంచలేం కదా. వాడు మీ వాడైనంత మాత్రాన మా వాడు మీ వాడు ఎవడే అంటలేడు. అర్థమైందా? ఇప్పుడు తప్పు చేస్తే వాడిని కండి ఎవరైనా సరే కదా. మరి అదే నేను చేసేది. మరి ఇప్పుడు రాధా మనోహర్ దాసు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు వాళ్ళ మీకు ప్రాబ్లం ఏం కనపడింది చెప్పండి. వాళ్ళు ఎట్టబడితే అట్ట గొర్రెలు ఆ మాటలు మాట్లాడవచ్చు, తప్పు కదా. ఇప్పుడు అసలు గొర్రెలు అంటాం తప్పే కాదు, ఎందుకంటే ఏసే అన్నాడు. ఇంకోటి అని చెప్పండి, ఏసే అన్నాడు కదా. మేము అనొచ్చా మరి మిమ్మల్ని? అదే మీకు కూడా ఎన్నో జంతువులు ఉన్నాయి కదా, మీకు కూడా. ఏం జంతువులు? చాలా ఉన్నాయి, ఎదిగితే చాలా వస్తాయి. కాదు బ్రదర్, ఇప్పుడు యేసు క్రిస్టియన్స్ గొర్రెలు అన్నారు. ఎవరు ఎవరినన్నారు అది చెప్పండి. ఇప్పుడు యేసు వాళ్ళు నమ్మే వాళ్ళు గొర్రెలు అన్నాడు, అలాగే ఏ దేవుడు మమ్మల్ని ఏ జంతువుతో పోల్చాడు అది చెప్పండి. మీకు తెలుసా అసలు? జంతువుతో పోల్చోడా? మమ్మల్ని పోల్చాలి. అదే అది ఒక కాంటెక్స్ట్. అక్కడ నీకు అది అర్థం కాదు. నువ్వు బైబిల్ చదివి ఎప్పుడైనా? చదువుతా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు నాకు నచ్చినట్టు చదువుతా. అదే ఎప్పుడెప్పుడు నీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఇప్పుడు చూపిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు వీడియో కాల్ చేసి బైబిల్ చూపిస్తే ఏం చేస్తావు? ముందు కాదు, ఇప్పుడు లైవ్ లో ఇప్పుడు వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తే ఏం చేస్తావు? అరే నేనేం చెప్పాలి? నీ దగ్గర యాప్ ఉందా? బైబిల్ యాప్ అన్న ఉందా నీ దగ్గర? కనీసం ఫోన్ లో నా దగ్గర బైబిల్ బుక్కే ఉంది స్వామి. యాప్ పక్కన పెట్టు, నా దగ్గర బుక్కే ఉంది. ఎంత చదివా బైబిల్ నువ్వు? నీకెంత కావాలి చెప్పు? ఎంత చదివా చెప్పు? నీకెంత కావాలి చెప్పు? నేను అడిగిందని చెప్పు. నేను చదివేసా బైబిల్. ఎంత? అసలు కాదు, ఇప్పుడు నేను బైబిల్ గురించి అసలు కాదు. మీ కాంటెక్స్ట్ ఏంది నాకు అర్థం కావట్లా. ఇది కాదు కాదు బ్రదర్, ఒకటి మాట్లాడండి. నువ్వు కొంచెం బాగా మాట్లాడుతున్నావు, అందరిలా కాకుండా నువ్వు కొంచెం బాగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీ మీద కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. అంటే నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావేమో నాకు ఒక అనుమానం, అది అందుకని అడుగుతున్నావు. అది సరే. ఇప్పుడు గొర్రెలు అనలేదా యేసు? ఎవరు యేసు గొర్రెలు అనలేదా? అదే నువ్వు యేసు ప్రభు అంత గొప్పోడా? మమ్మల్ని అంటానికి యేసు ప్రభు అంత గొప్పోడా? ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు ఎవడు పడితే ఆడు అంటే మేము ఒప్పుకోం గురు, అది మేము అనేది. ఎవడు పడితే ఆడు. నేను యేసు ప్రభు అంత గొప్ప నేను చెప్పలా. నాకు ఆయన దృష్టిలో వేరు. నేను ఆయన కంటే నా ఫీలింగ్ లో నేను గొప్పని ఫీల్ అవుతా. తప్పే ఉంది? అవును, నీ ఫీలింగ్ లో నువ్వు గొప్పని ఫీల్ అవుతావు. కానీ నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు దేవుడు అందరికి మనుషులని పేరు పెట్టాడు. నేను నువ్వు మనిషి అని అంటే తిట్టినట్ట? నిన్ను తిట్టినట్టు కాదు మరి. ఇంకా నేను అదే చేసింది. ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు నువ్వు అసలు నన్ను పిలవటమే ఇష్టం లేదంట. నువ్వు నన్ను పిలిస్తే నాకు కోపం వచ్చిందా రాదా? ఏంటిది? నువ్వు అసలు నువ్వు నన్ను పిలవకురా, నాకు అసలు ఇష్టం లేదంట. కానీ నువ్వు నన్ను పిలుస్తావు, అప్పుడు కోపం వచ్చిందా రాదా? ఇప్పుడు అది ఎప్పుడు మీరు అనాలి? మా జోలికి మీరు రాకుండా అప్పుడు నువ్వు నన్ను పిలవద్దు అనాలి. మీరు 24 గంటలు మా జోలికి వస్తా, నన్ను పిలవద్దు అంటే ఇదేంది? ఇప్పుడు ఎవరి జోలికి? మా హిందువుల జోలికి. ఇప్పుడు పిచ్చి కుక్కల్లాగా ఊర్లు ఎమ్మడబడి తిరిగి సువార్త చేసేది ఎవరు? మీరు. పిచ్చి కుక్కలా పంచేది ఎవరు? మీరు. ఇన్ని చేసుకుంటా మమ్మల్ని మీరు గొర్రెలు అనొద్దు, మమ్మల్ని తిట్టొద్దు, మమ్మల్ని అసలు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చి తిట్టించుకుంటున్నారు అసలు? అదే మీరు ఎక్కడ ప్రచారం చేయట్లేదు కదా? ఎక్కడ చేస్తున్నావు? చేయట్లేదు కదా? ఏం ప్రచారం చేస్తున్నావు? నన్ను తీసి పెట్టమంటావు వీడియోలు? నువ్వు చెప్పు, ఇప్పుడు నేను లైవ్ లో ఉంటా, చెప్పు. నన్ను తీసి పెట్టమంటావు వీడియోలు? ప్రచారాలు ఏం ప్రచారం? కార్డులు ఇయటం అవి ఉంటాయి కొన్ని. కాదు, ఆ కార్డు ఇచ్చి ఏం చెప్తున్నారు? బాసు, మీరు మేము అనేది వేరు కాదు ఇక్కడ.
అర్థమైందా? ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటది. కానీ ఒకళ్ళనే అంత హక్కు లేదు ఎవరికి. అది తెలుసుకోండి ముందు. ఆ మనోభావాలు దెబ్బతింటే లేవా? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకరిని అంటాం తప్పు, తప్పే కదా మరి. తప్పే చెప్పండి, తప్పే కదా అది? ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం బైబుల్లో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో బైబుల్లో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో వేరే దేవతా విగ్రహాల్ని కూల్చేయండి అని మీ దేవుడు చెప్పాడు. ఇది తప్ప కరెక్టా? ఏంటది? బైబుల్ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 1-3 వచనాలు చూస్తే వేరే దేవతా విగ్రహాల్ని కూల్చేయండి, వాటిని అగ్నితో కాల్చేయండి, వాటి పేరు కూడా లేకుండా ఉంచండి అని యెహోవా చెప్పాడు. ఇది కరెక్టా కాదా? తప్ప రైటా? ఎక్కడ చూసావు అది? ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1-3-4 శ్లోకాల్లో ఉంటుంది చూడు ఆ వచనాలు. 1-3-4 వచనాల్లో ఉంటది. ముందు శ్లోకాలు అంటే వచనాలు ఫస్ట్ అక్కడే నీకేం తెలియదు. బైబుల్ ఒక నిమిషం భగవద్గీతలో శ్లోకాలు అంటారు, ఋగ్వేదంలో మంత్రాలు అంటారు, బైబుల్లో వచనాలు అంటారు, ఖురాన్లో ఆయత్తులు అంటారు. ఒక నిమిషం, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంది కన్ఫ్యూజ్? ఇప్పుడు ఏం భగవద్గీత ఋగ్వేదాలు నువ్వు బాగా చదువుతావు కాబట్టి నీకు అలవాటు అయింది. బైబిల్ చదవవు కాబట్టి నీకు అలవాటు లేదు. అది ఇప్పుడు ఏంది నువ్వు ఇప్పుడు అంటే తప్పని ఒప్పుకోలేక ఈ శ్లోకాలు వచనాలను పట్టావు అంతేనా? ఇప్పుడు మీ దేవుడు చెప్పు. చెప్పు. నేను తప్పని ఒప్పుకుంటా. తప్పని ఒప్పుకుంటున్నా అంటే ఇప్పుడు ఏంది వేరే దేవతా విగ్రహాలని కూల్చేయడం తప్పు, దానివల్ల ఏం ఒరిగిందా? ఇప్పుడు నేను తప్పని ఒప్పుకుంటా, ఏం ఒరిగింది నీకు నాకు చెప్పు. నా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మరి విగ్రహాన్ని ఎలా బాగుపడతాడు మీ దేవుడు? నా మనోభావాలు దెబ్బతింటున్నాయి దానివల్ల. మీ దేవుడు చెప్పిన దానివల్ల నాకు కాలుతుంది. కొట్టారుగా మరి. ఇప్పుడు యూరోప్ లో కొలాజియం అని ఉంది, దాని మీద సిలువు, అది యేసు పుట్ట ముందు నుంచి ఉంది, దాని మీద సిలువు గుర్తేశారు. ఎవడేమన్నాడు? కొలాజియం ఎవరిది? అరే నా దేశం అయితే ఇది, మరి ఇది నా దేశం, నా ఇష్టం. లేకపోతే ఎవరిది అంటే ఇప్పుడు కాదు బ్రదర్, మీకు పని చేస్తున్నా అక్కడ అట్లా కొలాజియం మీద ఎవరిని అడిగి సిలువు గుర్తేశారు? కనీసం మనకంటే ఆ కోతికి కొంచెం ఒక 2% హ్యూమన్ వాల్యూస్ తెలుసుంటే మనకంటే బాగా బతికాయి. ఎవరికి? మనం ఏంది ఇలా కొట్టుకొని చేస్తున్నాం. చెప్పింది అబ్రాహమిక్ రిలీజియన్స్ ఇలా కొట్టుకు చావండి అని చెప్పి వాటిని ఫాలో అవుతున్నారు. ఏం చేస్తాం? ఎవరు? అబ్రాహమిక్ రిలీజియన్స్. మేమైతే ఎప్పుడు వేరే వాళ్ళని ఎప్పుడే అనలేదయ్యా. మేమైతే అనలేదయ్యా. మీరు పక్కన పెట్టండి, బైబిల్ అంటే బైబిల్ అంటే నేను ఏమంటారు అంటున్నా. బైబిల్ అంటుంది ఏం చేయాలి? పాత నిబంధన, కొత్త నిబంధన వచ్చిన తర్వాత అందరూ కొత్త నిబంధన ఒక్క నిమిషం ఏసి ఏం చెప్పాడంటే భూమి ఆకాశం గతించినంత వరకు ధర్మశాస్త్రం నిలిచే ఉంటుందని చెప్పాడు. పాత నిబంధన నీకు తెలియదు బైబిల్, నీకు తెలిసింది ఇది. ఏసి ఏం చెప్పాడు? అసలు భూమి ఆకాశం గతించిన ధర్మశాస్త్రం అదంతా నిబంధన అలాగే ఉంటుంది అని ఏసు చెప్తుంటే ఏసు లేదు ఏం లేదు కొత్త నిబంధన ఫాలో అవ్వాలి నువ్వు అంటున్నావు. అవును, అసలు బాగుంది బ్రదర్, నీ దగ్గర నాలెడ్జ్ బాగుంది. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వీడియో మధ్యలో ఉన్నా, నేను తర్వాత ఎప్పుడైనా చేస్తా. ఇక మీరు ఒకసారి బైబిల్ చదవండి, యేసు పాత నిబంధన గురించి ఏం చెప్పాడో, కొత్త నిబంధన గురించి ఏం చెప్పాడో చూడండి. అది సరే బ్రదర్.